మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడా, వచ్చి ఎప్పుడెప్పుడు రికార్డులు తిరగరాస్తాడా అని ఆశగా వేచి చూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులు వారసుడు ఎంట్రీ కోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు. మరోవైపు బాలయ్య కూడా తనయుణ్ణి వీలైనంత త్వరగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తున్నాడు. ఒక తండ్రిగా తాను ఏమేం చేయాలో అన్ని చేస్తున్నాడు, కానీ మోక్షజ్ఞ వైపు నుంచి అంత ఆసక్తి రావట్లేదు అనేది ఇండస్ట్రీ నుంచి వస్తున్న సమాచారం. ఒకసారి వస్తాను అని, మరొకసారి ఇంట్రెస్ట్ లేదు అని మోక్షజ్ఞ చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నటనలో అమెరికా వెళ్లి శిక్షణ కూడా తీసుకున్నాడు నందమూరి వారసుడు. మరోవైపు ఫిజిక్ మీద కూడా దృష్టి పెట్టాడు. ఈ మధ్య బయటకు వచ్చిన మోక్షజ్ఞ ఫోటోలు చూసి నందమూరి అభిమానులు పండుగ చేసుకున్నారు. సింహం పిల్ల సింబా రెడీ అవుతుంది అంటూ సంబరాలు చేసుకున్నారు. పైగా మొదటి సినిమా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఉంటుందని బాలకృష్ణ స్వయంగా ప్రకటించడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ 3 రోజుల ముచ్చట్ల ప్రశాంత్ వర్మ సినిమా అనౌన్స్మెంట్ తోనే ఆగిపోయింది. అనివార్య కారణాలతో ఈ సినిమా పక్కన పెట్టేశారు మేకర్స్. ఆ తర్వాత మళ్ళీ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి బాలయ్య కూడా మాట్లాడలేదు. మరోవైపు అదే కుటుంబం నుంచి స్వర్గీయ నందమూరి జానకిరామ్ తనయుడు ఎన్టీఆర్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆయన తొలి సినిమా వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ఇదే ఏడాది విడుదల కానుంది కూడా. కానీ మోక్షజ్ఞ ఎంట్రీ మీద మాత్రం ఇంతవరకు క్లారిటీ లేదు. ఈయన వయసు 30 సంవత్సరాలు దాటిపోయింది. ఇంత లేటుగా ఎంట్రీ ఇచ్చిన వారసుడు ఈ మధ్య కాలంలో ఎవరూ లేరు. అసలు సమస్య ఎక్కడుందో తెలియక నందమూరి అభిమానులు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడున్న సిచ్యుయేషన్ చూస్తుంటే మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ ఇంకా ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు దర్శకుడు కన్ఫర్మ్ అయినా కూడా మరో ఏడాది వరకు సినిమా కోసం అభిమానులు వెయిట్ చేయాల్సిందే. కానీ ఇప్పటి వరకు కథ కన్ఫర్మ్ కాలేదు, దర్శకుడు కూడా కన్ఫర్మ్ కాలేదు. మరోవైపు బాలయ్య మాత్రం తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఎప్పుడో 20 ఏళ్ల కింద కళ్యాణ్ రామ్ తర్వాత మళ్ళీ నందమూరి కుటుంబం నుంచి చెప్పుకోదగ్గ ఎంట్రీ లేదు. అందుకే మోక్షజ్ఞ కోసం అంతగా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. ప్రశాంత్ వర్మ కూడా మోక్ష సినిమా కాదని మరో సినిమాతో బిజీ అయిపోయాడు. జై హనుమాన్ తర్వాత ప్రభాస్ సినిమా చేస్తాడంటున్నారు. ఈ లెక్కన నందమూరి మోక్షజ్ఞ సినిమా ఇప్పట్లో లేనట్లే. మొదటి సినిమాకు మోక్షం లేదు, కానీ మోక్షజ్ఞ రెండో సినిమా కోసం వెంకీ అట్లూరి కథ సిద్ధం చేస్తున్నాడు అంటూ నిర్మాత నాగవంశీ కన్ఫర్మ్ చేశాడు. ప్రస్తుతం సూర్య సినిమాతో బిజీగా ఉన్నాడు వెంకీ. అలా చూసుకున్నా కూడా మరో ఏడాది వరకు ఈ కాంబినేషన్ సెట్ అవ్వదు.